కళాకారులు హరిశ్చంద్ర పాత్రధారి కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అమ్మడు, నీ అందానికి నీ చందానికి నీ విద్యకు నీ తెలివికి ఈ ఒక్కలోటి లేకపోతే ఈ ఊరగట్లో మగాళ్ళ దగ్గర 100 ఏంటి, లక్షలు లక్షలు సంపాదించబోతున్నారు. ఎలాగమ్మా? అయినా నేను వాడిని అంత చేశాను వీడిని ఎంత చేశానంటున్నా గాని ఒక్క మగాడికైనా ఇంతమంది పెట్టి మతి విరిచేవటి. అవ్వా, మందులు మాకులు పెడితే చచ్చూరుకుంటారు కానీ మన ఇంటికి ఎవరు వస్తారే అమ్మా? అయ్యో, చచ్చిపోయే మంది కాదు, మరి మన ఇంటికి వచ్చి పోయే మంది. మొత్తానికి ఇది పోయే మందే అమ్మా. ఊనగట్ల ఇంగ్లీష్ మందుల షాపులు దొరుకుతుంది ఏమిటి? మందు కొనుక్కుందాం. ఈ ఊళ్ళో ఇంగ్లీష్ మందుల షాపులు దొరకదు. మరి ఎక్కడ దొరుకుద్ది? అమ్మా ఇండుగా కనక్కాయ మోదుపు సూదులు తిరుగుతుంటారా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ వెంట పిక్కాకు సూర్యాన్ని తీసుకొచ్చి మిఠాయిలో గాని సున్నుండిలో గాని కలిపి ఒక్క ఉండగాని తినిపించావు ఏమవుద్ది? ఆ తిన్న మహానుభావుడు మనం ఇటు చూడమంటే ఇటు చూస్తాడు, ఇటు చూడమంటే ఇటు చూస్తాడు. ఉండని నరేస్తే ఈ ఓనగట్లో ఆయన కేసాను. ఎవరి కేసా? కామిశెట్టి వెంకటేశ్వర గారు అని ఆయన కేసాను. ఉండేకి ముందు చక్కగా కూరగాయల వ్యాపారం చేసేవాడు. ఉండేసరికి కూరగాయల వ్యాపారం మానేసి ఇటు వేళ్ళ నుంచి కూడా 2 ఉండలు వేస్తే వ్యాపారం అంతా ఎవరికైనా ఇచ్చేసి మన ఇంటి దగ్గరే ఉండిపోతుంది. ఎప్పుడు కూడా డబ్బు పెట్టి రప్పించుకుంటూ ఉండాలి. డబ్బు అయిపోయారు తను నెట్టేస్తూ ఉండాలి. అది మన సాలి విత్తమున్నంత వరకు విటుని మనము అమ్మడు కోరి పిత్తముడిగిన తోడన్నీ బిడియముడిగి కుక్కలు వల్ల బయటకు నెట్ట వలయు. డబ్బును సేపు కూడా ఈ మగాళ్ళని బాబుగారు మీరు ఇందులో ఉన్నారండి, బాబుగారు మీరు చంద్రుల్లో ఉన్నారంటే నెత్తి మీదకి ఎక్కించుకోవాలి. డబ్బు అయిపోతాను అసలు డబ్బు అయిపోయింది. వీళ్ళతో మనకి పని ఉంది. కంటి మీద కుక్కను కొట్టినట్టుగా తలుపు కొట్టాలి ఒక్కో సచ్చిలో. అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నువ్వు ఇలాగే చేసేవేమిటే? ఏమిటమ్మా నా కాలంలో? అవునమ్మా నా చిన్నతనంలో. అవునే, నేను ఎన్ని కొంపలు ఆర్పేసాను మొండని, ఎన్ని కాపురాల్లో చిచ్చు పెట్టేసేది. అమ్మడు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ లోను చాలా మంది సిద్ధకాయితాలు ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటారు సార్. అవునమ్మా చాలా మంది చూసారు. నిడదవోలు రైల్వే స్టేషన్ లో వాళ్ళంతా ఒకప్పుడు జమీందారులే. ఇప్పుడు ఎందుకు పేపర్లు ఏరుకుంటున్నారు? మన ఇంటికి వచ్చారు మొండా కొడుకులు. అలా నీ పుణ్యమా తల్లి. అసలు నేను మంచి వయసులో రోజుల్లో ఈ కూర్చున్న మగవాళ్ళలో ఏ ఒక్క మగాడినైనా అసలు ఇంటి దగ్గర పిల్లలతో కాపురం చేయించా. సంక్రాంతి జంగాల్లో మన ఇంటి చుట్టూ గరగర్రమంటూ బొంగోరం తిప్పాని. నా వయసులో ఈ మగాళ్ళంతా మన ఇంటికి గొర్రెల మంది అంటూ బయటికి పోయేవారు. రోజుకు 4 మంచాలు సిద్ధం చేసుకున్నది ఒక్కదాని. నీకు ఎందుకే 4 మంచాలు? ఆయన ఉంటే తెల్ల చీరతో పనే ఉందని మంచాల గురించి నీకు తెలిస్తే నాకీ పాటలు ఉన్నది. నువ్వు ఒక్కదానికి పడుకోవడానికి ఒక్క మంచం సరిపోదు ఏంటి? పడుకోవడానికి ఏదో చాలు లేవి. అసలు ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం చేయాలంటే ఏం కావాలమ్మా? డబ్బులు పెట్టుబడి పెట్టాలి. అవును కదా, మన వ్యాపారాలకు మంచాలు కావాలి. వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే వీధికి రావడం దొడ్డిగా మానవడం. ఆ 7 వారాల వెంకటేశ్వర స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికైనా తలుపులు వేసేవారు కానీ వారి తలుపులు ఎప్పుడు అలా బార్లా తీసించారు. ఎప్పుడు తలుపులు బార్లా తెరిచి కూర్చుంటే దొంగలు పడలేదా మన ఇంట్లో? దొంగలు పడ్డమా? అసలు నేను పడుకుంటే కదా ఎవడైనా మన ఇంటికి రావడానికి. ఎంతమంది వస్తే వద్దన్నాని వచ్చిన వాడిని వచ్చినట్టు బాగా వేడెక్కించేసి కసకసలాడించేస్తారు. అప్పుడప్పుడు మహానుభావుడు బొరుసు నరసింహమూర్తి గారు వస్తూ పోతూ ఉండేవారు. అసలు రావద్దని మాటే అనలేదు. నా చిన్నతలో చేసిన ముద్దు ముచ్చలు చెప్తాను. కడులోబి అయినను కరిగించి క్షణములో కొసరి కొసరి 100,000 కుంచినా నువ్వేమో పులన్నావు ఎక్కడో ఠామ్ అనింది. ఇప్పటికి 2 సార్లు జడుసుకు వచ్చాను నేను. ఎక్కడెక్కడ పెట్టించావు బాంబులు చెప్పవే బాబు. పులంటే జడుచుకున్నాడే బంగారు కింద పేల్చాడు. పులంటే మామూలు పులు కాదు. మరి నేను మంచి వయసులో రోజుల్లో మహానుభావుడు ఆయన పుల్ల వస్తూ పోతూ ఉండేవాడు. మహానుభావుడు నేను చెప్పాను గుండాబత్తుల సుబ్బారావు గారని. మహానుభావుడు అందగాడు ఆజానుబాహుడును
సుబ్బారావు గారు వాటేసుకుంటే వారం రోజులైన విడిచిపెట్టేవాడు కాదు ఈ మహానుభావుడు. నీ విగ్రహం అటువంటిదిలే, ఎవరైనా నిగ్రహం కోల్పోవాలి. అసలు ఆ రోజుల్లో నా గురించి ఎలాంటి వారు వచ్చారు తెలుసా? ఎలాంటి వారు వచ్చారేమిటి? రాజులు వచ్చేవారు, రాజులు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, లీడర్లు వచ్చేవారు, వానర్లు వచ్చేవారు, క్లీనర్లు వచ్చేవారు. ఒక్కరేమిటి రాజాదిరాజు మొదలుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు విడుదలైన ఖైదీల వరకు నేనంటే పడి చచ్చేవారు. అందరూ సరేలేవే, ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల దగ్గరే ఉంటుంది, చేతులు నలుపుకునే మట్టి తప్ప. పిల్ల ఆ జైల్లో ఉన్నంతసేపు వీళ్ళ చేతి పని చేయిస్తారు. శిక్ష అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పనికి ఇలువ కట్టి డబ్బులు ఇస్తే మరి ఇంతకాలం జైలు శిక్ష అనిపించారు కదా, ఇడిచిపెట్టినంటే పెళ్ళ చూడడానికి వెళ్ళాలి కదా, వెళ్ళేవారంటే ఆ డబ్బులు పట్టుకుని తిన్నగా మన ఇంటికి వచ్చేసేవారు. ఆ డబ్బులన్నీ మనకి సమర్పిస్తే గారు ఉండాగుడికి వెళ్ళేవాళ్ళు. అటువంటి పులి వంటి వాడైన ఒక పూటలో కుక్కలుగా వింటివా కట్టినాను, కోటీశ్వరుడైన కుంభములో కాలిన ఫకీరును చేసి పెడతినాను, పరమనైష్టికుడైన పరదోసి నోటలు ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? అయిపోయినాయి. ఇంకా ఏమన్నాయి బొమ్మ? ఇప్పటికి ఇవే గుర్తొచ్చినాయి బొమ్మలే. అమ్మడు అమ్మా, అసలు డబ్బులు విలువ తెలియకుండా పోయింది. ఏ నువ్వు చెప్పుని అన్ని పెడితే అసలు ఎంత డబ్బు అవుతుందో తెలుసా? మరి డబ్బు అవుతుంది పెట్టాలంటే. అమ్మడు డబ్బు ఖర్చు లేనిది, ఎంత తిన్నా షుగర్ జబ్బు రానిది నేను పెట్టేని. ఏం పెట్టావు? నా ఎంగిలి తినిపించిన. చాలా ఊరుకో, ఎంగిలి తినిపించడం అంటే పాపమే అమ్మా. పాపం ఏంటి? బాగుందని ఎంగిలికి కాఫీ కప్పులకి తేడా ఏముంది? అసలు నువ్వు అన్నారు కానీ నీ ఎంగిలి తినడానికి ఎంతమంది ఓనగట్లో లేదు. వైకము పట్టిపోయినంతనే కంతుడైన ఒకంత నెలరు చూపగా మెడబట్టి చెట్టినారు. నేర్చుకుంటాలే అమ్మా. మరి ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావే అమ్మా? అదేనమ్మా నా జీవితంలో చేసిన పెద్ద పాడు పని. ఏమిటది? నాకు ఒకప్పుడు ఒక మహాపిసిరి కొట్టుకుంటా కూడా తెలియలేదు. ఇంతమంది మధ్యలో ఈయనెవరు? పచ్చి పులుసు పరందామయ్య గారని సంతకాడు వచ్చేసేవాడు. వచ్చి కల్లవాడు కూడా ఒకటే మాటలు నోట్లో అస్సలు బయట తీసేవాడు కాదు. అప్పుడు జేబులో చేయి పెట్టేవాడు. ఏమన్నా ఇచ్చేవాడా? ఏమైనా ఇస్తాడో మళ్ళా చూసేదాన్ని. అరగంట గోక్కులు చేయి బయట తీసేవాడు. ఇంక ఈయనండి డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించుకో ఉపాయం తట్టింది. ఏమిటది? కాస్త త్రాగుడు అలవాటు చేస్తే ఆ త్రాగిన మైకులోనే ఇస్తాడు అనుకుంటాను. మరి ఆయన తాగాడా? ఓ రోజు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? శ్రీహరి నువ్వు కూడా నా ప్రక్కన కూర్చో, తాగకపోతే తాగిన ముందుకేసి కూర్చో. మరి నీకు అలవాట్లేదు కదా? అలవాట్లేదని ఊరుకుంటే నాకు అవసరం మంది అవకాశం అయింది. నిజమే. పైగా ఈ తాగేవాళ్ళతో పెద్ద చిక్కేంటి తెలుసా? ఏంటది? డబ్బులు లేకపోతే అప్పు చేసి తాగుతారు, జత లేకుండా తాగనే ఉండకూడదు. అవునా? దాంతో ఫస్ట్ తారీఖు నుంచి ఇంకా మందులు రేట్లు తగ్గిపోతున్నాయి అట. అబ్బా, ఇంకా అసలు ఎంత తాగుతారో వాళ్ళకే తెలియదు. అమ్మా ఆయన ఒక 1/2 గ్లాస్ వేసుకునేవాడు. మరి నువ్వు? నేను ఆయన కోసమే తప్పదు కదా గ్లాస్ వేసుకునేదాన్ని. అలవాట్లేదా? నువ్వు గ్లాసుడు తాగేవా, ఉన్నావా, పడిపోయావే అమ్మా? అమ్మా ఎరగనోడికి ఆకాశే మరణం అనే పెద్దలు. ఆయన ఒక గ్లాస్ వేసుకునేవాడి, నేను 2 గ్లాసులు లాగించేది. ఆయన తప్పనిసరి వేసుకునేవాడి, నేను పుల్లు బాటిల్ పట్టించేది. మన గదిలో బర్మా పట్టుకోవాలి. అమ్మ డొక్కు మనసు ఎప్పుడు చూసినా కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు అంటూ ఉంటది. అమ్మా నన్ను ఏమైనా ఓర్చుకుంటాను కానీ ఆ మంచాన్ని ఏమన్నంటే తట్టుకోలేదు. ఏమిటి ఆ మంచానికి నీకు అంత లింకు? అది మనకు వచ్చొచ్చిన మంత్రమే. ఎలాగా? నేను నువ్వు మా అమ్మమ్మ మీ అమ్మమ్మ మా అమ్మ మీ అమ్మ అందరూ దాని మీద పుట్టిన వాళ్ళు వినే తల్లి వచ్చొచ్చిన మంచం. అవును, ఆ మంచం మీద ఆయన నేను ఎదురు కూర్చుని కల్లాని కూడా నువ్వెత్తుకో 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 అమ్మా అమ్మా అదేమిటి అప్పుడెప్పుడో తాగితే ఇప్పుడు ఎక్కేసింది నీ కైపు? అమ్మ బాబు ఆ పచ్చి పులుసు పరందామే సామాన్యుడంటే అసలు తెల్లవాళ్ళు పడుకునేవాడే, పడుకుని ఇచ్చేవాడే తల్లి. ఇలా 6 నెలలు జరిగింది. నరాలు నువ్వు చెప్పారు రావడం. పోతే పోయేలేవి చేసుకుని అలవాట్లు ఎక్కడ పోతాయి? అవి పోవు. అందువల్ల సంపాదింత సారాతీతలు 4 మందికి ఇంకేం మిగలలేదు.
వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా. ఎవరు చెప్పారు? ఆ వరదాక్ష, మీనాక్ష, పుష్ప, పూబోడ, పోసుకుండలారా మీ కాపురాలు కూలిపోను, మీకు వచ్చాడు నాశనం అయిపోను. కళాభిమానులు కొమ్మిరెడ్డి శివయ్య గారు కళాభిమానంతో మా తల్లి కూతుళ్ళు ఇద్దరిని ఆశీర్వదిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. శివయ్య గారికి మా కళాభిమానులు తెలియజేస్తాం. ఇంకా రావడం మానేసాడు. అయినా ఆ కొండలు చూసి నీళ్ళు చూసి కమలలో నిప్పులు పోసుకుంటున్నారు. ఎవరు? ఆ మీనాక్షి, వరదాక్షి, పుష్ప, పూబోడ అందరూ నేను చూసి కళ్ళల్లో నిప్పులు. ఎందుకమ్మా? వాళ్ళెవరు చెప్పలా, మన పెద్దవాళ్ళు ఎవరో అనుకుంటుంటే విన్నానే. ఇప్పుడు ఆ శాపానికి పట్టింపడిది. పూర్వ బిడ్డలు వయసు వెళ్ళిన వారు కాదు వాడిపోయి పువ్వులు చూస్తున్నారు. మరి ఇప్పటి వారు ఇప్పుడు కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తారు? బొట్టు కిందకి చీరగట్టిన ఆడదాని బొమ్మ చూస్తే వాళ్ళు సొంగలు కార్చుకుంటూ మూర్చిపోతున్నారు. అందువల్ల ఇప్పుడు ఆ శాపాన్ని పట్టింపడింది. కానీ ఆ నమ్మకుడి, ఆ అంకు పక్షి, ఆ పీనిగా, ఆ బండ కొడుకు భవానీ శంకరకి ఎంత తిరిగిపోతున్నావే తల్లి అని పేరు చెప్పగానే ఇదైపోతున్నావు. ఏమిటోనమ్మా, ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జిబ్బుమంటుంది. పాడు జిబ్బుమని కొండగాలి పేరు చెప్తే నీకు అలా ఉంది. అవును, నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంటది? వాడి పేరింటి ఒళ్ళంతా తేళ్లు చెల్లు పాకినట్టుగా ఉంటుంది. అది వయసు ప్రభావం. నీ వయసుకు అలా అనిపించడం సహజం, నా వయసుకు ఇలా అనిపించడం సహజం. అమ్మా, ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందులోకే వెళ్ళి ఉన్నాడమ్మా. అప్పు తేడానికి వెళ్ళాడా? డబ్బు తీసుకొస్తాడు, నీకు ఇస్తాడు, నాకే ఇస్తాడు. నువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తావు, నీకే ఇస్తాడు. నేను పట్టుకెళ్ళి మన భోషాల్లో తెస్తాను. అయ్యయ్యో ఎప్పుడు వస్తాయి ఇది తెలివితేటలు? ఏమే అసలు వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్పు పెడతారా? ఎందుకు? ఈ ఓనగట్ల సర్పంచ్ గారు ఎంత మంచివారు అయినా భావన సిగ్గిన డప్పులు పాలైపోయాడని బ్యాంక్ లో లోన్ ఇప్పించి సైకిల్ షాప్ పెట్టించారు. ఏదో రకంగా బ్రతకని ఆయన అలాగే అనుకున్నారు. 4 సైకిల్ గాలి కొట్టి ప్యాచీలు వేసి బతుకుతాడని. కానీ పాతప్పలో ఊరుకుంటారా? వాళ్ళేం చేశారు? వీడు సైకిల్ షాప్ పెట్టడం చూశాడు. అడప గంగారావు గారు ఎప్పుడు అప్పు ఇచ్చాడు. అబ్బా, ఈ సైకిల్ పెట్టగలి గంగారావు గారు దొడ్లో పాడేసుకున్నాడు. అమ్మో, మరి శంకరం గారికి ఏమిటో మిగిలింది? ఉందిలేవి, తుప్పడిపోయిన పంపు ఒకటి ఉందమ్మా. తుప్పడిపోయిన పంపుతో మనకేం పని? ఖాళీగా ఉంటాడు కదా, నువ్వు నేను కలిపి డబ్బు నీ కాసేపు నా కాసేపు, నీ కాసేపు నా కాసేపు ఆ గాలి ఉండకూడదు, ఇంకేమీ లేదు. అయినా నీకు విషయం తెలుసా? పదవి పోయిన రాజకీయ నాయకునికి, పళ్ళు ఊడిపోయిన వేశ్యవాదకు, పరపతి పట్టుకుని పాపన పడాలి ఈ సమాజంలో ఇలువలేదు. అయినా మనం ఎవరు వెలచెల్లిలో మరి ఇన్ని దినములు ఒక్క మొగుడుతో మనకి సరస్సు ఏమిటది? వెలచెల్లులకు విట్టలు పైన పళ్ళ పళ్ళు వెలచెల్లులకు వల్లదా వెలచెల్లులకు విట్టలు పైన పళ్ళ పళ్ళు 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 చెరువులకు విట్టల పైన చెరువులకు విట్టల పైన అమ్మడు సంస్కారం లేని చదువు, దేవుళ్ళు లేని దేవాలయం, దీపం లేని ఇల్లు, డబ్బు లేని మనిషి నిరుపయోగమే. నిజమే. వీడు ఒట్టిపోయిన గుడ్డు లాంటి వాడు. వీడితో మరగ పని ఉందమ్మా. ఇద్దరితో వాడిని సాగరపోయి అమ్మడు నీకు చెప్పలేకపోతే నాకు విడిచిపెట్టవే. మొన్న కొడుకు షడలో శంకరి
నీ సత్తా నేను ఎరుగుదును లేవే. రేపో మాపు నేనే చెప్పేది ఊరకుండవే. నిజంగా పంపిస్తావా? నిజంగా చెప్తా. ఏది ఒట్టు? ఇదిగో పట్టు. అయితే నేను వాడుతూ పడుతుండవి మొక్కల నీళ్ళు పోసి వస్తాను. అలాగే అమ్మా.